రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి సినిమాల్లో తమిళం నుంచి డబ్బై వచ్చినటువంటి 'మహారాజా' అనే సినిమా తెలుగునాట చాలా బాగా ఆడుతోంది. స్ట్రెయిట్ తెలుగు సినిమాల కంటే మించి కలెక్షన్లు రాబడుతుంది. సో, అందులో టైటిల్ రోల్ పోషించింది విజయ్ సేతుపతి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ సినిమాకి తెలుగు వర్షన్‌కి మాటలు, పాటలు రాసింది సంగీత దర్శకుడిగా సుపరిచితుడైనటువంటి శ్రీవసంత్. సో, ఆయనలోనే అంటే మనం 'సుడిగాడు', 'స్పీడున్నోడు', 'గుంటూరోడు', 'మడత గాజా', 'సిల్లీ ఫెలోస్' ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన మనకు తెలుసు. అలాంటి వ్యక్తి ఒకవైపు తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఈ సినిమాకి రాసినటువంటి మాటలు పాటలతోటి అందరినీ ఆకట్టుకుంటున్నారు. అలాగే తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే ఒక పాటని ఆయన రాసిన విధానం చాలా బాగా ఆకట్టుకుంటుంది. అలాగే భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక పాట కూడా ఆయన అందులో రాశారు. సో, అది కూడా బాగా ఆకట్టుకుంటుంది. సో, అజనీష్ లోక్నాథ్ దానికి ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్. సో, ఆయన స్వరాలకు తగ్గట్టుగా తను మంచి పదాల పొందికతోటి ఆ పాటల్ని రాశారు. అలాంటి శ్రీవసంత్ ఆ 'మహారాజా' సినిమాతోటే హైదరాబాద్లో తన సొంత స్టూడియోని నెలకొల్పారు, సాగర్ సొసైటీ అనే ప్రాంతంలో. సో, ఇప్పుడు మనం అక్కడ ఆయన స్టూడియోలో సో ఆయనతో ఉన్నాం. నమస్తే శ్రీవసంత్ గారు. చాలా సంతోషం అండి. సో, మిమ్మల్ని దాదాపు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 'సుడిగాడు' అనే సినిమా మీకు చాలా ఎలివేషన్ ఇచ్చింది. అలాగే అలనాటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సంగీత సత్యం గారి మనవడు మీరు. సో, అదొక అంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఏకైక ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఏకైక సంగీత దర్శకుడిగా ఉంటూ ఇలా ఇప్పుడు మాకు మరి మరో కోణాన్ని ఇలా చూపించడం సంతోషంగా అనిపిస్తూ ఉంది. అసలు ఈ కోణం అనేది మీలో మామూలుగా ఉందా, లేకపోతే అంటే నాకు తెలిసి కూడా గతంలో మీరు రాశారో లేదో కూడా నాకు అసలు జ్ఞాపకం లేదు. బట్ ఈ సినిమాతోటి మీ పేరు వెలుగులోకి వచ్చింది ఒక రైటర్గా కూడా. యాక్చువల్లీ నేను మ్యూజిక్ డైరెక్టర్ నుంచి రైటర్ అవ్వలే. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ రైటర్నే. 2000లో రిలీజ్ అయింది 'ప్రియమైన నీకు' అని తరుణ్ది. చాలా పెద్ద సినిమా, పెద్ద హిట్ అది. అవును, దాంట్లో పాటలు రాశాను నేను. ఓకే ఓకే. నేను ఫస్ట్ సినీ ప్రస్థానం తరుణ్ స్నేహ. అవును, చాలా పెద్ద హిట్ అది. అందులో నచ్చెనురా నచ్చెనురా ఓపెనింగ్ సాంగ్ రాసింది నేనే. శంకర్ మహాదేవన్ గారు పాడారు ఫస్ట్ పాట. మీ మొట్టమొదటి పాటని శంకర్ మహాదేవన్. అవునండి. వెంటనే ఇమీడియట్ గా స్మిత గారు ఆల్బమ్ రాశాను, 'కోయిలమ్మ' అని. అది చాలా పెద్ద హిట్ అయింది ఆల్బమ్. ఫస్ట్ ఆవిడది 'హాయ్ రబ్బా' అని ఒక ఆల్బమ్ రిలీజ్ అయింది. అది చంద్రబోస్ తెలుగు పాప ఆల్బమ్ గా అది మంచి పేరు. దాని తర్వాత ఇమీడియట్ గా చేసింది 'కోయిలమ్మ' అని ఒక ఆల్బమ్ చేస్తారు. అందులో అన్ని పాటలు నేనే రాశాను. దానికి మ్యూజిక్ ఎవరు? దానికి శ్రీ గారు అండి. అప్పటికి నేను మ్యూజిక్ అసిస్టెంట్ గా చేస్తున్నా శ్రీ గారి దగ్గర. అవునా? అంటే అది చాలా విచిత్రంగా జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే. కంపోజ్ చేసినప్పుడు మనం రఫ్ గా ఏదో ఒక లిరిక్ రాస్తే పాడుకోవడానికి బాగుంటది అని మ్యూజిక్ రైటర్లు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఎవరైనా అసిస్టెంట్లు ఉంటే నాలాంటి వాళ్ళు, అప్పుడు నేను అసిస్టెంట్ అతనికి. ఓకే. సో రాయ్ కొంచెం ఇది రాయిరా ఇలా తననా అంటే వాళ్ళకి వినిపించడానికి బాగోట్లేదు, నువ్వు ఏదో ఒకటి రాసేసి రఫ్ గా ఏదైనా లిరిక్ రాయని. సరే అలా మొదలెట్టాం. ఓకే. మొదలెడితే వాళ్ళు విన్నారు, వాళ్ళకి ట్యూన్ అంటే ట్రాక్ కోసం కావాల్సిన ఒక పాట రాశారు మీరు. అవును. వాళ్ళకి వినిపించారు, వాళ్ళు చప్పట్లు కొట్టారు, బయటకు వచ్చేసారు. వెళ్ళిపోయాక రైటర్ గారు అక్కడ ఉన్నారు, కలవాలన్నారు. వాళ్ళ ఉద్దేశంలో చంద్రబోస్ గారు. ఓకే, రాసింది ఆ పాట అనుకున్నారు. అంటే శ్రీ గారు అన్నారు బోస్ గారు రాలేదు, ఆయన ఏదో ప్రాబ్లం వల్ల ఒక 2 రోజుల తర్వాత వస్తా అన్నారు, ఈ పాట రాసింది వీడియో అంటే నిజంగానే మాకు నచ్చింది, మేము ఆయన ఉన్న ఫీల్ లోనే విన్నాం మేము అనేసి అలా రెండో సాంగ్ కంపోజ్ అయింది. బోస్ గారు ఇంకా ఏదో అంటే అప్పుడు ఏదో ఒక ఇష్యూ జరిగింది ఆయనకి ఊర్లోనో ఎక్కడో, ఆయన రాలేకపోయారు ఆ టైంకి. అంటే లేదు వేరే విషయం మనకు తెలియదు. ఆయన రాకపోతే రెండో పాట రాశాను, ఆయన ఇంకా రాలేదు, మూడో పాట రాసేసాను. ఇలా ఆల్బమ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఓకే. చంద్రబోస్ గారు చెన్నై రాకుండానే. సో అలా బోస్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఆల్బమ్ రాసాము, అది కూడా మీకు అవకాశం కల్పించారు అట్లా తను రాకుండా. అవునండి. ఓకే. ఆ టైంలో ఇంకా ఒక్కొక్క పాట నేను దాదాపు ఒక 30-40 ఫిల్మ్స్ లో రాశాను. ఓకే.
కాకపోతే నేను మెయిన్ గా వచ్చింది మ్యూజిక్ డైరెక్షన్ చిన్నప్పుడు నాకు 12th కానీ అప్పుడు ఎవరికి ఇట్లా అంటే ఒక రైటర్గా అయితే మీరు ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చినట్లుగా కూడా ఏం లేదు కదా? లేదండి. అంటే అప్పుడు మీడియా ఉందండి, ఎవరికి ఇంటర్వ్యూ ఇస్తాం. ఓకే, ఏదో ప్రింట్ మీడియా ఉంది కదా. ప్రింట్ మీడియా అంటే చాలా తక్కువ, అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు జనరేషన్ కూడా ఇది చాలా వరం. ఈవెన్ నేను 2012లో సుడిగాడి హిట్ కొట్టినప్పుడు కూడా మీడియా ఇలా లేదు. ఉంది మీరు చెప్పినట్టు. బట్ ఎవరన్నా టీవీ ఛానల్ పిలిస్తే ఏదైనా పెద్ద ఛానల్కి వెళ్ళటం, ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం తప్పితే ఇంత వైరల్ అవటాలు, పాపులారిటీ రాత్రికి రాత్రి వచ్చేటాలు లేదు. అవును. లేకపోతే సుడిగాడి చాలా హ్యూజ్ హిట్ అండి ఆ రోజుల్లో. అంటే సుడిగాడికి ముందు మీరు ఏం చేశారో కూడా ఎవరికి గుర్తులేదు. అదే అంటే ఆ ప్రచారం కూడా మీకు ఎక్కువ రాల, కానీ సుడిగాడు అనేది మీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్. సక్సెస్ అంతే, సక్సెస్. మీరు ఏం చేశారు అనేది 10 మందికి ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు చేసిన పనికి గుర్తింపు దొరికినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను చేసిన ప్రీమైన్ నీకు అప్పుడు నాకు ఏం తెలియదు, ఇండస్ట్రీకి నేను కొత్త. అంటే ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి, నేను ఈ సినిమాలో పాటలు రాశాను. ఆ సినిమా డైరెక్టర్ బాలశేఖర్ కమిడియన్, అవును, ఆయన తమిళియన్. సో ఆయన దగ్గర స్క్రిప్ట్ వర్క్ లో కూడా కూర్చున్నాను. సో నాకు ఫస్ట్ నుంచి కథలు రాయటం, మాటలు రాయటం నాకు అలవాటే, నాకేం కొత్త కాదు. సో అలా నేను ఇంకా నాకు 12-13 ఇయర్స్ వచ్చేసరికి నా వైలిన్ డిప్లొమా అయిపోయింది విజయనగరంలో. సో అక్కడ నుంచి చెన్నైకి వచ్చాక కీబోర్డ్ ప్రాక్టీస్ చేస్తా. అక్కడ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను 99లో. అంటే మీకు ఎంత వయసులో మీ తాతయ్య గారు పోయారు? నన్ను ఎత్తుకున్న ఒక ఫోటో ఉంది, నాకు అంటే గుర్తులేదు ఎందుకు. ఇప్పుడు మీ అమ్మగారికి మేనమామ. అవును. నన్ను ఎత్తుకున్న ఫోటోలు అయితే 2-3 ఉన్నాయి, బట్ నాకైతే గుర్తులేదు. వయసులో ఏం గుర్తుంటుందండి. సో అంటే సత్యం గారి మనవడు చక్రవర్తి గారి అబ్బాయి దగ్గర అసిస్టెంట్ గా చేశారు. అవును. ఫస్ట్ నా గురువు గారు శ్రీ గారే. అదే ఫస్ట్. తర్వాత నేను మణిశర్మ గారి దగ్గరకు వచ్చాను. అది కూడా మా బాబాయి మణిశర్మ గారు మంచి స్నేహితులు. దానివల్ల ఆయన దగ్గర పెట్టాడు. నేను ఆ తర్వాత ఈ రైటర్ గా కూడా ఇమ్మలేక మ్యూజిక్ ఇన్ఛార్జ్ అయ్యాను. ఇన్ఛార్జ్ గా ఒక 5-6 ఏళ్ళు చేశాను. ఆ తర్వాత మళ్ళీ లేదు, మనం వచ్చింది ఇందుకు కాదు కదా అని మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేశాము. మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేస్తే నేను ఫస్ట్ చేసిన 2 సినిమాలు డిజాస్టర్. ఫస్ట్ అవకాశం వచ్చింది విచిత్రంగా, ఒకే రోజు 2 సినిమాలకి ముహూర్తం. 2 సినిమాలకి నేనే మ్యూజిక్. అందులో ఒకటి 1 అని, 1 అంటే మహేష్ బాబు గారిది కాదు, ఒకే నవీన్ గారిది 1 అని ఒక సినిమా వచ్చింది. 2008లో వచ్చింది. సేమ్ అదే డే హుష్ ఇది చాలా మంచి ఊరని షఫీ గారి హీరో, మాధవీలత గారు హీరోయిన్, హర్రర్ మూవీ. ఆ 2 సినిమాలు ఒకే రోజు స్టార్ట్ అయ్యాయి. అంటే నేను చాలా కంఫర్ట్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు, అంటే మీకు మొత్తం విషయం ఎక్కువసేపు చెప్తున్నానేమో, చాలా కంఫర్ట్ గా ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ లోకి వెళ్ళాను. 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 2 డిజాస్టర్, నీచమైన ఫ్లాప్లు. నాకు భయం వేసింది, బాగున్నది వదిలేసి నేను అసిస్టెంట్ గా ఎవరిదాన్ని పని చేసినా రోజుకి ఎంతో కొంత వస్తుంది, ఈ మ్యూజిక్ డైరెక్షన్ చేసి ఈ పిచ్చి ఎందుకు మనకని మానేశాను. మ్యూజిక్ మానేసి నా పని నేను చేసుకుంటున్నా. శకునం బాగాలేదు అనుకున్నమాట. నేనంటే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు నేను చేశాను, మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ. ఇప్పుడు నేను 7 భాషలు మాట్లాడతా. అవునా? ఈ భాషలన్నీ అలా నేర్చుకున్నవే. నేను తెలుగు, తమిళ్, కన్నడ, ఒడియా కూడా మాట్లాడతాను, నేను హిందీ మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, మలయాళం మాట్లాడతాను. మలయాళం కొంచెం ఫ్లో తక్కువ ఉంటది, బట్ మలయాళం మాట్లాడతాను. 5 భాషలు నేను చదవగలను, 4 భాషలు రాయగలను. సో ఇవన్నీ నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన ఏదైతే నా స్టార్టింగ్ డేస్ ఉన్నాయో అప్పుడు నేర్చుకున్నాను. అవి నాకు ఇప్పుడు ఎలా అవసరానికి నేర్చుకున్నాను. అవసరం మనిషికి ఏదైనా నేర్పిస్తుంది. నేను మోనాలిసా అని ఒక సినిమా, కన్నడ సినిమాకి 3 నెలలు ఉన్నాం రీ రికార్డింగ్ కోసం బెంగళూరులో. సో మనకి ఏదైనా కంఫర్ట్ గా కావాలంటే మనం అవతల వాడి లాంగ్వేజ్ లో అడిగితే వాడు చూపించే ప్రేమ గానీ రియాక్షన్ తొందరగా ఉంటది. మన లాంగ్వేజ్ లో మాట్లాడితే వచ్చే అనుకుంటాడు. సో దానికోసం ఎలాగైనా మనం ఏ స్టేట్కి వెళ్తే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్. సో అది ఇప్పుడు ఉపయోగపడింది, అది దేవుడు ముందే రాసాడు, మనకు తెలియదు కదా. అది నేను ఇప్పుడు 2022 ఇప్పుడు కార్తికే మేము పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ పెట్టాము. నాకు కెరీర్ 12లోనే, అంటే నేను కంటిన్యూ చేయాలంటే 8లో ఆపేశాను. మళ్ళీ 2011లో సీతారామరాజు గారు మడతకాజా సినిమాకి అడిగారు. అడిగితే అప్పుడే నాకు మా వివేక్ గారి పరిచయం. అంటే నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు, మనుషులు ఒక 2-3 ఉంటే అందులో ముందు ఆయన ఉంటాడు, వివేక్ గారు. నన్ను చెన్నై తీసుకెళ్ళిన మా బాబాయ్
తర్వాత నా గాడ్ బ్రదర్ వివేక్ గారు. ఓకే. ఆయన ఈ రోజు నేను బాగున్నా అంటే కేవలం ఆయన కారణం. ఓకే. ఆయన ఆ సినిమాకి పరిచయం అయ్యారు. సో అలాగ మడతకాజ అయిపోయాక సుడిగాడి సినిమాకి భీమనాయన్ గారి దగ్గరికి నన్ను ఆయనే తీసుకెళ్లారు. తీసుకెళ్లి చాలా బాగున్నాయండి. అప్పటికి మడతకాజ రిలీజ్ అవ్వలేదు. ఓకే. చాలా బాగా చేశారు, ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, మీరు ఒకసారి వినండి అని ఆయనకు వినిపించి సుడిగాడి సినిమా ఇప్పించారు. సుడిగాడి సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకా హిట్ మీకు కావాల్సినటువంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. తర్వాత కూడా నేను కొన్ని సరైన సినిమాలు చూస్ చేసుకోలేదు. 22, 23 సినిమాలు చేశాను పేరుకి, కానీ ఏదో ఉపయోగపడలే. మళ్ళీ భీమనేని గారితో స్పీడ్ నోట్ చేశాను, గుంటూరు రోడ్ చేశాను, మంచి సినిమా పటేల్ సార్ చేశాను. అది అనుకోకుండా అంత ఇది మనకి పేరు రాలేదు. బట్ ఆ సినిమాకి రాజమౌళి గారు ట్వీట్ కూడా చేశారు, ఇలాంటి సాంగ్ ఈ మధ్య నేను వినలేదు. జగవత్ బాబు అందులో మనసే అనే ఒక సాంగ్ ఉంటుంది, మనసే తొలిసారి ప్రేమ తలుపు తెరిచి అని. ఆ పాటకి రాజమౌళి గారు ట్వీట్ చేశారు. ఓకే. అంత అవుతుంది. బట్ 2019 తర్వాత నేను మ్యూజిక్ ఏం చేయలేదు. అది సినిమాలో ఎవరు రికార్డింగ్ చేసి నాకు పేర్లు కూడా గుర్తులేదు. బన్నీ అండ్ చెర్రీ అని అవన్నీ 14 ఆ టైంలో చేసిన. ఈ 19 సిల్లీ ఫెలోస్ తర్వాత సినిమాలు ఏం లేవు. సరే ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇండస్ట్రీ తప్పితే వేరే తెలియదు. ఈ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు కూడా ఒక చిన్న ఆఫీస్ లో క్లర్క్ గా కూడా పనికిరాడు. ఎందుకంటే మన ఇండస్ట్రీ కంఫర్ట్స్ ఇది అలవాటు అయిపోద్ది, ఇది ఒక ప్రపంచం, ఇందులోకి వచ్చినోడు బయటకు వెళ్ళలేడు. సో ఆ తర్వాత ఏం చేద్దామని ఈ కరోనా టైము స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏది చేయొచ్చు, ఇండస్ట్రీ కూడా ఇంకో 6 నెలల సంవత్సరం ఓపెన్ అయ్యేలా కనిపించట్లేదు. కానీ మన ఇంటి రెంట్ ఆగదు, మనం తిండి ఆగదు. ఈవెన్ కరోనాలో ఎక్కువ రోజు నాన్ వెజ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని తినేశారు విపరీతంగా. సో ఇప్పుడు ఏం చేయాలి నేను ఒక 2 ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మొత్తం హాల్ సినిమా శాటిలైట్ కాకుండా ఓటీటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి సినిమా 4-5 లాంగ్వేజ్ లో చూడడానికి ఇష్టపడుతున్నారు. మనం ఎందుకు అటు వెళ్ళకూడదు? ఇప్పుడు ఎవరికి ట్రస్ట్ గా, ఇప్పుడు అంతకు ముందే నాకు ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, సుబ్బారెడ్డి గారు నాకు ఒక ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఒక సినిమా తెలుగు నుంచి మలయాళంకి చేయాలి, డబ్ చేయాలి. త్రివేంద్రం వెళ్ళారు, ఒకరికి ఎవరికి 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వచ్చాడు. వచ్చి తర్వాత నా ఆఫీస్కి వచ్చి, నాకు మలయాళం తెలుసు కాబట్టి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆడితో కొంచెం డీటెయిల్ గా మాట్లాడు, ఆడేదో అంటున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు అని ఫోన్ చేశాడు. వాడు ఫోన్ ఎత్తట్లేదు. 1-2 గంటలు చేస్తానన్నాడు, ఆయన ఎత్తట్లేదు. ఈయనది ఫైనాన్స్ తెచ్చి అడిగి ఇచ్చాడు, ఆ డబ్బులు తిరిగి రాలేదు. వాడు ఫోన్ ఎత్తడం అని స్విచ్ ఆఫ్ చేసాడు. సరే మన ప్రొడ్యూసర్లు వెళ్ళి అక్కడ ఎవరినో నమ్మి వాడికి అడ్వాన్స్ ఇచ్చి ఎన్ని ఇబ్బందులు ఎందుకు పడటం, వీటన్నిటిని ఒక గొడుగు కిందకి తేలాయేమో మనం అన్ని లాంగ్వేజ్ ని అని ఆలోచించాక నేను మా వివేక్ గారికి చెప్పా, సార్ ఇలా డబ్బింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను అలాగా ఒక 6-7 భాషలు ఈజీగా మాట్లాడతాను, నాకు అన్ని స్టేట్స్ లో నాకు స్టూడియోస్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ బాగా పరిచయం ఉన్నారు, చేద్దామంటే చేయండి దానికే ఉంది, ఓపెన్ చేయండి, ఎందులో మనకి ఏది వస్తుందో తెలియదు కదా, ఎవరెవరంటే నేను 2 ఫ్రెండ్స్ కంపెనీ పెడుతున్నాం సార్ అని. సరే పెట్టండి, అయితే ఫస్ట్ మన సినిమాని చేద్దరని కార్తికేయ 2 ఇప్పించారు. డబ్బింగ్ స్టూడియో కార్తికేయ 2 అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్. కాకపోతే అప్పుడు మాకు టాస్క్ ఏంటంటే, అప్పటిదాకా తమిళ చెన్నైలో, మలయాళం త్రివేంద్రంలో, హిందీ బొంబాయిలో, కన్నడ ఏమో బెంగళూరులో జరుగుతుంది. నేనేం ఆలోచించానంటే, ఇప్పుడు అందరిలాగా ఎందుకు, మనం డైరెక్టర్ కంఫర్ట్ ఉండాలి, ప్రొడ్యూసర్ కంఫర్ట్ ఉండాలి, వాళ్ళనే ఇక్కడికి పిలుద్దామని ఒక 4 స్టూడియోలు బుక్ చేసాం. అప్పుడు నాకు స్టూడియో లేదు. ఒక 4 సూట్లు బుక్ చేసి, స్టూడియో సూట్స్, రైటర్లని, ఆర్టిస్టులని అందరిని అక్కడి నుంచే పిలిపించి, కార్తికేయ 2 మొత్తం హైదరాబాద్ లో జరిగింది. అన్ని లాంగ్వేజ్ 5 లాంగ్వేజ్ అక్కడే జరిగాయి. అన్ని కోఆర్డినేట్ చేసుకుంటా, డైరెక్టర్ గారు ఈవినింగ్ చూసుకొని ఏదైనా కరెక్షన్ ఉంటే చెప్పేవాళ్ళు. అదంతా జాగ్రత్తగా చేసాం. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను భయపడ్డా, బట్ చాలా సాఫ్ట్ గా అయిపోయింది, అది సాఫ్ట్ గా. ఇంకా అది చేశాక నా కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువైంది. ఆ తర్వాత ఇంకా ధమాకా, ఈగలు, బ్రో, అవి ఇంకా ఏ పెద్ద సినిమా ఉన్నా ముందు మన రీసెంట్ గా రజాకార్, తర్వాత ఈగల్ మనమే చేసాం. ఇప్పుడు మనం ఒక 9-10 భాషల్లో మెరాయి సినిమా ఒకటి, అది కూడా పెద్ద సినిమా, చాలా బాగా జరుగుతుంది, అది కూడా మనమే హ్యాండిల్ చేయాలి.